కొందరికి మొక్కలు పెంచడం అలవాటు, ఇంకొందరికి పాత వస్తువులు సేకరించడం ఎంతో ఇష్టం, మరికొందరికి స్టాంపుల సేకరణ అంటే మక్కువ. అలాంటి వారిలో ఒకరే మహబూబ్నగర్ జిల్లాకు చెందిన లక్ష్మయ్య. వివిధ దేశాలకు చెందిన నోట్లు, నాణాలు సేకరించడం ఆయనకు అలవాటు. సుమారు 38 ఏళ్లుగా వివిధ దేశాల కరెన్సీ సేకరిస్తున్నారు. సంపాదనలో సగభాగం అభిరుచి కోసం కేటాయిస్తున్నారు. సాధారణంగా ఎవరికైనా ఎన్ని దేశాల కరెన్సీలు తెలుసంటే రూపాయి, డాలర్, దీనార్, పౌండ్, యూరో అంటారు. ఇంకాస్త తెలిసిన వారైతే మరికొన్ని దేశాల కరెన్సీ పేర్లు చెబుతారు. వాటిలో మనం ప్రత్యక్షంగా చూసినవి చాలా తక్కువే. మహబూబ్నగర్ జిల్లా ఎర్రనగుట్టకు చెందిన లక్ష్మయ్య ప్రపంచంలోని అన్ని దేశాల కరెన్సీలను చెప్పేయడమే కాదు, సుమారు 150 దేశాలకు చెందిన వివిధ రకాల నోట్లు, నాణేలు సేకరించారు. హోటల్ సర్వర్గా హైదరాబాద్లో జీవితాన్ని ప్రారంభించిన లక్ష్మయ్యను ఇతరులకు భిన్నంగా చేయాలన్న ఆలోచన స్ఫూర్తే ముందుకు నడిపించింది. వివిధ దేశాలకు చెందిన కరెన్సీతో పాటు శాతవాహన కాలం నాటి నాణేలు సేకరించారు లక్ష్మయ్య. హోటల్లో పనిచేసిన సమయంలో వచ్చిన సంపాదనలో సగం భాగంతో వీటి కొనుగోలు చేసేవారు. ఆ విధంగా 1979లో ప్రారంభమైన ఈ అలవాటు ఇప్పటికీ కొనసాగుతోంది. కూలి పని చేసుకునే లక్ష్మయ్య సుమారు 4 లక్షల రూపాయల వరకు ఖర్చు చేసి వివిధ రకాల నాణేలు, కరెన్సీ నోట్లు సేకరించారు. అనుకోకుండా మార్కెట్లో పోయినప్పుడు నాకు ఒకటి మనసు అక్కడ పడింది. నాకు కాయిన్స్ల మీద ఏదో ఒకరోజు దీన్ని సెట్ చేయాలని చేస్తున్నాను చాలోంచి. నా కోరిక ఏంటంటే, నేను హోటల్లో పనిచేసే వ్యక్తి ప్రపంచానికి తెలియజేయాలి, ఒక అడుగు ముందుకు చేసాడని అందరూ తెలుసుకోవాలి. నేను 50 గంటలు పని చేయడానికి రెడీ ఉన్నా, 60 గంటలు పని చేయడానికి రెడీ ఉన్నా, 70 గంటలు పని చేసిన హైదరాబాద్లో. నేను పనికి వెనక పోను. ఐఎమ్ లైక్ ఎనీ టైమ్ ఫస్ట్, నో బ్యాక్. 2000 సంవత్సరానికి శాతవాహనం ఉందా, తర్వాత శాతకర్ణి, ఔరంగజేబు జమానది 2 కాయిన్ తీసుకున్నా. 1591 ఒక కాయిన్, దాంట్లో ఉర్దూలో ఉంది కానీ పోయిందమ్మా మొత్తం. అది ఒక 10 రూపాయలు ఎక్కువైనా 100 రూపాయలు ఎక్కువైనా నేను కొంటున్నాను, పైసలు లెక్క చేయను. కష్టార్జితంగా సేకరించిన ఈ కరెన్సీని తిరుమల తిరుపతి దేవస్థాన ప్రదర్శనశాలలో ఉంచాలన్నదే తన కోరిక అంటున్నారీ పెద్దాయన.